మీరందరూ రెవెన్యూ క్లినిక్ అనేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెవెన్యూ సదస్సులు గతంలో మనం చూసాం. గత సంవత్సరం రోజుల్లో మనం తప్పిదాలు అనేది ఎటువంటివి అనేది మీ భాషలో అది కబ్జా కావచ్చు, లేకపోతే ఒకరొకరు ఆన్లైన్ చేయొచ్చు, లేకపోతే తొందరపాటు, లేకపోతే భూ సర్వేలు చేసే విధానంలో సరైన చూపించకపోతే ఈరోజు చాలామంది వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు. లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఆ తప్పిదాల్లో వాళ్ళ ఆస్తి పత్రాలు పాస్బుక్ల్లో వేరే వాళ్ళది, లేకపోతే పాస్బుక్లో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయడం, ఇవన్నీ చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒకటే ఆయన చెప్పింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఈరోజు రద్దు చేశారు. రెవెన్యూ సంస్థ పెద్దది, చాలా పరిష్కారం విధానానికి కొంచెం సమయం పడుతుంది. చాలా వాటిలో ఉన్న యాక్ట్లో ఉన్నట్టు కానీ అవన్నీ సరిదిద్దేసి లోతుపాట్లన్నీ సర్వే చేయడం, ఇవన్నీ చేయడం కాబట్టి ఆయన ఒకటే ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 26 ఈ సంవత్సరం లోపల అన్ని మ్యాక్సిమం ఈ కోర్టులో కానీ లేకపోతే భూ పరిష్కారాలు ఉండేటివి కానీ కొన్ని ఇబ్బందులు ఉండేటివి కాకపోవచ్చు కానీ దాదాపు 80-90% పూర్తి చేయాలనేది ఒకటే సంకల్పంతో కూర్చున్నారు. అందుకే మనం ఎప్పుడైనా అంటే ఈ బుక్కులు ఇవన్నీ అనే కానీ ఆర్ఎస్ఆర్లు ఇవన్నిటికంటే ఆయన గోల్డెన్ బుక్, రైతన్నలకి మంచి ఇది రావాలా, భూమి మంచి కాలం రావాలా, ఎందుకంటే మీ భూమి మీ ఆస్తి మీ చేతిలో పెడతా, అది నా బాధ్యత అని ఆయన తీసుకున్నారు. దాంతోనే మనం అందరం చూస్తే ప్రీవియస్ గవర్నమెంట్ మన గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్లో మీరందరూ చూశారు. డిఆర్సీ మీటింగ్లో ప్రతిసారి డిఆర్సీ మీటింగ్ బుక్లో ఏముందంటే ఎప్పుడు చూసిన అధికారులు పనిచేస్తున్న దానికి అంటే ఎవ్రీ టైం ఒక 300 ఎకరాలు లేదా 5 ఎకరాలు అన్ని మొత్తం హ్యాండ్ చేసుకుందని వస్తుంది. ఇప్పుడు వరకు నేను మీటింగ్ 300 ఇక్కడి నుంచి ఇదంతా ఈరోజు వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు చేయలేదంటారు. మరుసటి హైకోర్టు ఆర్డర్లు వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు. మీరు చదవాలా మిత్రులందరూ. కూడా ఉన్న దాంట్లో ప్రతి మండలం ఏ మండలం కావాలని ఈరోజు ఒక మోడల్గా రెవెన్యూ క్లినిక్లు సార్ ఒక లెవెల్లో పెడుతున్నాడు. నేను ఒక దగ్గర గ్రీవెన్స్ అనేసి ముందు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి దగ్గర మండల వారీగా మీకు ప్రజల వద్ద పాలన తీసుకొని వస్తాం, మీకు ఖచ్చితంగా మీ భూమి పేదవాళ్ళకు పంచడం మా బాధ్యత, అర్హులందరికీ ఇస్తాం. సో ఈరోజు మనం చేసే రెవెన్యూ సదస్సు కానీ క్లినిక్ కానీ ఇంతకుముందు చేసిన సదస్సులో కొన్ని తీరినాయి. ఆ తీరిన వాటిలో కూడా నేను ఇందాకే చెప్పాను, మీ మా మండలం మనం 1-9 పాస్బుక్ పంచుతున్నాం. మీరందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పాత్రి గారు, గత 5 సంవత్సరాల్లో మీకు కూడా ఎక్కడన్నా మాట్లాడినారా? ఈరోజు మీరు స్వేచ్ఛ పేపర్ కేస్తున్న దాని మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాం. అది నిష్పక్షంగా తీసుకుంటున్నాం. మేము దానికి ఎవరైనా యంత్రాంగం పేదవాళ్ళకి ఉన్నాం. నమ్మకం చాలా పల్లెలు మేము తిరిగాం. ఇక్కడ అధికారులు కానీ అందుగారు ఎప్పుడు మేము ఈ రెవెన్యూ యంత్రాంగం కూడా చూడలేదన్నారు. అసలు ఇక్కడికి వస్తారా? ఆశ్చర్యం. గత ప్రభుత్వంలో ఈరోజు జరిగింది ఉందా లేదా మీరు చెప్పాలా, అడగాల. గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఏదో వాళ్ళు అక్కడ కూర్చొని మేము బటన్ వచ్చినాం అన్నారు. బటన్ వచ్చి వాళ్ళ పేర్ల మీద ఎక్కించినారు, వేరే పేర్లు కాదు. ఈరోజు రైతులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా కల్మషం లేకుండా ఒక రైతు ఇంకొక రైతుకి ఇబ్బంది జరగకూడదని చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సార్ మా పాస్బుక్లో ఎవరు ఎక్కినాయని వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉన్నాం. అంటే ఈ కళ్ళు చెవులు వీళ్ళకి లేవు, ఈ వయసు నాయకులకి గతంలో చేసిన తప్పులని. అందుకే ప్రధానంగా అర్జీలు వచ్చినవి ఆన్లైన్ సమస్యలతో పాటు మనకి ఎల్పిఎం ఇష్యూస్, అన్నదమ్ముల సమస్యలు కానీ లేకపోతే ఇట్లా రైతులు ఉంటే కొంతమందిని మీరు కూడా అడుగుతున్నా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. చాలామంది చదువుకోని వాళ్ళు లేకపోతే తెలియని ఉన్నారు. రెవెన్యూ అంటే ఏదో భయపడిన అవసరం లే. ఈరోజు ఇంత ఫ్రెండ్లీగా ఇంతమంది వచ్చి ఏంటి మీద ఇన్ని కౌంటర్లు ఏర్పాటు చేసింది మీరు కూడా ప్రతి మండలంలో ఇట్లనే జరుగుతుంది. మీకు ఒక నమ్మకం కోసమే మేమందరం ఇక్కడ వచ్చినాం. ఈరోజు మేము కష్టపడేది కానీ అందరూ మీ సమస్యలు తీరాలా, మీ కాళ్ళ మీద ఉండాలని. తర్వాత కమ్యూనిటీ ఇష్యూస్ ఎక్కువ మంది పల్లెల్లో వచ్చిన వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే హౌసింగ్ ఫర్ ఆల్ ఉందని మీ అందరూ చెప్పాలా పాత్రికేయుల మీద. ఎందుకంటే అందరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. ఏదో ఇంతకుముందు ఉన్నప్పుడు మేమన్నారు, వాళ్ళు ఏం చేశారు, అందరిని ఎక్కిచ్చేసినారు కానీ ఎవరికి ఇంతవరకు ఇల్లు కట్టలేదు, ఆ భూమిగా పట్టాలు కూడా. ఈరోజు హౌసింగ్ లో దరఖాస్తు చేయండి, డిజిటల్ అసిస్టెంట్ చేయండి, విఆర్ఓలు వాళ్ళందరూ సహకరిస్తారు. మేము ఎంత ఉన్నా వాళ్ళకి ఒకసారి మనం ఇల్లు కట్టించిన బాధ్యత. వాళ్ళు సాగు భూమి అడిగిన వాళ్ళు కూడా సార్ ఎప్పుడైంచో మేము చేసుకుంటున్నాం, మాకు పట్టాలు లేవు.
డిసెంబర్ 26 లోపల ఇవన్నీ రెవెన్యూ రీసర్వేలు అన్నీ అయిపోయాక మనం అసైన్మెంట్ కమిటీ ఖచ్చితంగా పెట్టాం. ఈ ప్రభుత్వం వీళ్ళకి అందరికి సాగు భూమి కూడా నిరుపేదలకి అర్హులందరికీ ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు అన్న ఆర్డీఓ చెప్పినట్టే ఏటీటీ ఏటీఆర్ అనే సిస్టమ్ కానీ పీజీఆర్ఎస్ సిస్టమ్ కానీ ఇప్పుడు మీకు కూడా తెలుసు, మంది అర్జీ పెట్టి మీ వేలుముద్ర కానీ మీతో ఈ దరఖాస్తు పూర్తయిందా కన్సెంట్ మరి అప్లోడ్ చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు నుంచి ఉన్న పూర్తి స్థాయిలో విధానం వచ్చినారు. ఈరోజు పీజీఆర్ఎస్ మీద అట్లా అధికారులకి ప్రజాప్రతినిధి బాధ్యత రీతిగా ఉంది. ఎందుకంటే ఒక బార్లో చేయాలా ఏముంది ఈ సిస్టమ్. కొన్ని విషయాలు కోర్టు పరిగణనలో ఉండేటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ వీళ్ళు ఒక వేరే రాంగ్ డోర్ ఎత్తుక్కుంటున్నారు. దానికి కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ బ్రహ్మాండంగా రెవెన్యూ యంత్రాంగం ఈ రోజు వరకు ఎవరికి బాధ్యత రీతిగా నేను ఇన్ని రోజుల్లో ఈ సమస్య నీది తీరుస్తా అని ఎప్పుడు చెప్పిన దరఖాస్తులు లేవు గత ప్రభుత్వంలో. వీళ్ళకు కూడా స్వేచ్ఛ లేదు, ఈరోజు స్వేచ్ఛగా ఉంది. అన్నీ ఎవరు వచ్చినా దరఖాస్తులు ఇక్కడ కానీ ఎక్కడైనా తీసుకోండి, మాతో కానీ మేము కానీ సంప్రదిస్తున్నాం. మేము కూడా ఈ మధ్య అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. ఎందుకంటే కేవలం ఇదేదో ఒత్తిడిగా ఉండకూడదు. ప్రభుత్వం అట్లా ప్రజాప్రతినిధులు ఇటు ఎంత కానీ అంత కానీ ఇట్లా అందరికీ ఉన్న ఒక వారధిగా ఏర్పరచుకొని ఇక్కడున్న కూటమి కార్యకర్తలు అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకి ఎవరికి వచ్చిన సమస్యలు తీసుకొని దాన్ని అనేది మాది. ఈరోజు కేవలం మనం ఒక రెవెన్యూ సదస్సు లాగా రెవెన్యూ క్లినిక్ లాగా చేసిన అనేక వేరే అర్జీదారులు వచ్చినా కానీ వాటిని కూడా ఇంటర్ డిపార్ట్మెంట్లు అట్లా ఎలక్ట్రికల్ సమస్యలు ఉండొచ్చు, రోడ్లు అడిగినారు, లేదంటే డ్రైనేజ్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు వేరే అధికారులు సచివాలయం వాళ్ళు కూడా అడిగారు. కొంతమంది అధికారులు కానీ వీళ్ళు కానీ దగ్గర మనకి కాలంలో నేను సచివాలయం కట్టేశాను, నేను ఎంప్లాయీస్ ఇచ్చాను, కేవలం సచివాలయం కట్టారు కానీ అక్కడ కావాల్సిన అధికారులు ఇవ్వలేదు. సరైన అధికారులు ట్రైనింగ్ కూడా వస్తుంది ప్రభుత్వం. ఈ ట్రైనింగ్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ అయి మంచి అధికారులు అన్ని దగ్గర వచ్చి మీ సమస్యలు ఎంతవరకు తీర్చగలుగుతాం అదే దీనికి ముఖ్య ఉద్దేశం అని మీకు చెప్తున్నాం. దాంతోపాటు మీకు చెప్పాం, ఈరోజు కడప జిల్లాలో ఇంతవరకు ఎవరైనా అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్న వైఎస్ఆర్ లీడర్సు ఎఫ్ఐఆర్లు కట్టి స్టేషన్ బెయిల్ కానీ ఏమైనా తీసుకోవడం పరిధిలో ఉంది కేవలం ఒక బద్వేల్ తాలూకా అని చెప్పొచ్చు. ఇంతగా ఈ బద్వేల్ తాలూకాలో 20 సంవత్సరాలుగా వీళ్ళు కేవలం వీళ్ళ అధికారం ఉంది లేకపోతే వీళ్ళు గెలిచినారనేసి చాలా మంది మభ్యపరిచి వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేసుకొని అనేక సమస్యలు చేశారు. ఈరోజు వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితుల్లో నేను ఒకటే కోరుతున్నా, అందరినీ చైతన్యపరుస్తాం. వీళ్ళందరికీ అర్థం కావాలి, వీళ్ళందరూ మనం చేసేది ఈరోజు కళ్ళకు కనిపించినట్టు కనిపించాలి. ఇవన్నీ మనం చేసినట్టు తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చేదానికి కానీ మనం పాత్రికేయ మిత్రులు కానీ అందరూ ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తే ఇదంతా ఉంది, ఒక యంత్రాంగం మీకోసం పనిచేస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అనేక డిపార్ట్మెంట్లు ఈరోజు డెవలప్మెంట్కి కానీ వీటికి కానీ అటు అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు P4 అనేసి పెట్టారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు బాగుండాలి, భవిష్యత్తు కోసం మనం చేయాలా అనేసే విధానానికి ముందుకెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు.